హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ తోటకూర కాడలు శనగపప్పు ఇగురండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తోటకూర కాడలు, కొంచెంగా నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంట సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ దోరగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడే కొంచెంగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర కాడ ముక్కల్ని వేసుకోవాలి. తోటకూర కాడలు వేసిన తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కొంచెం సేపు అది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. వేయించుకొని తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి పచ్చిశనగపప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు, తోటకూర కాడలు బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు ములిగేలాగా మనం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత దీనిలో చివరిగా కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా తోటకూర కాడలు శనగపప్పు ఇగురు అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.